జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పదే పదే పొగడ్తల వర్షం కురిపిస్తూ వస్తున్నారు. ఈ 5 ఏళ్లే కాదు, వచ్చే 10 ఏళ్ళు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఉండాలంటూ ఆయన అసెంబ్లీలోనూ అసెంబ్లీ వెలుపన కూడా ఎన్నోసార్లు చెప్పారు. ఈ పొగడ్తలు చూసి జనసేన నాయకులే కాదు, ప్రజలు కూడా ఒకంత అవాక్కయ్యే పరిస్థితి ఉందని చెప్పొచ్చు. చంద్రబాబు విజన్కు అనుగుణంగా తామంతా పని చేసుకుంటూ వెళ్తామని కూడా ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఈ పొగడ్తలు చూసి జనసేన నాయకులు కూడా ఒకంత అసహనానికి గురైన సందర్భాలు ఉన్నాయి. కలిసి ఉండటం వేరు, కానీ ఇలా బయటపడి పదే పదే ఇదే మాట చెప్పడం వలన కేడర్కు తప్పుడు సంకేతాలు పంపుతుందనే ఆందోళన అప్పట్లో జనసేన నాయకుల్లో వ్యక్తమైంది. చంద్రబాబు పరిపాలనా అనుభవము, విజన్ చూసే తాము ఆయనకు మద్దతు ఇస్తున్నామంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఒకవైపు చంద్రబాబుకు పరిపాలన అనుభవం, విజన్ ఉందని చెప్పిన పవన్ కళ్యాణ్ తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎమ్మెల్యేల విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సలహాలు, సూచనలు ఇచ్చినట్లు మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. విజన్ ఉన్న చంద్రబాబు నాయుడికే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సలహాలు ఇస్తున్నారా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు జనసేన ఎమ్మెల్యేలతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించుకోవాలని పవన్ కళ్యాణ్కు సూచించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ మీటింగ్ విషయం కూడా చంద్రబాబు నాయుడు చెప్పాలా అంటూ అప్పట్లో చర్చ సాగింది. దీనికి కౌంటర్గానే అన్నట్లు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమిలోని ఎమ్మెల్యేల అందరి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే నష్టం జరిగే అవకాశం ఉందని కేబినెట్ సమావేశంలో చెప్పినట్లు మీడియాలో ప్రముఖంగా వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చాలామంది ఎమ్మెల్యేలు రెవెన్యూ విషయాల్లో విపరీతంగా జోక్యం చేసుకుంటున్నారని, ప్రైవేటు వ్యవహారాల్లో రాజీకి సిద్ధమైనా కూడా ఎమ్మెల్యేల జోక్యం లేకపోతే ఇది సాధ్యపడటం లేదంటూ ఆయన చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే కఠినంగా వ్యవహరించాలంటూ సూచించారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన సూచనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు పలు అనుమానాలకు తావిస్తుంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రులే ఎమ్మెల్యేలు చేసే పనులపై దృష్టి పెట్టాలని, ఎవరైనా తప్పు చేస్తే దారిన పెట్టాల్సిన బాధ్యత కూడా ఇన్ఛార్జి మంత్రులదే అని చెప్పుకొచ్చారు. అప్పటికీ ఎమ్మెల్యేలు మాట వినకపోతే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఎమ్మెల్యేలకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు పలుమార్లు వార్నింగ్లు ఇచ్చారు. అయినా కూడా చాలామంది ఏమాత్రం మారినట్లేదు. అలాంటిది ఇన్ఛార్జి మంత్రులు వాళ్ళని దారిలో పెట్టగలరా అంటే ఖచ్చితంగా సందేహమే అని చెప్పొచ్చు. మరి పవన్ కళ్యాణ్ సీరియస్గా చేసిన సూచనకు తిరిగి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇన్ఛార్జి మంత్రులకే బాధ్యతలు అన్న చందంగా మాట్లాడటంతో ఆయన ఈ విషయంపై సీరియస్గా లేరా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలోని పై స్థాయిలో అంటే కీలక నేతలకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ, భూ కేటాయింపులకు సంబంధించి కూటమి ప్రభుత్వంపై చాలా విమర్శలే ఉన్నాయి. ఈ కీలక అంశాల్లో ఎప్పుడు కూడా ఒకటంటే ఒకసారి కూడా స్పందించని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎమ్మెల్యేల అంశంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మెల్యేల విషయంలో పదే పదే విమర్శలు చేస్తున్నారు. తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తూ వస్తున్నారు. అయినా కూడా పెద్దగా ఫలితం ఉన్న దాఖలాలు లేవనే చర్చ టీడీపీ నేతల్లో కూడా ఉంది. ఈ తరుణంలో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యారు. ప్రభుత్వంలో పై స్థాయిలో జరిగే అక్రమాలు, అవినీతి వదిలేసేసి కేవలం ఎమ్మెల్యేలను టార్గెట్గా చేస్తే వాళ్ళు మౌనంగా ఉంటారా అని ఒక సీనియర్ మంత్రి ప్రశ్నించారు. ఇది ఏదో ఒక రోజు పెద్ద ఎత్తున రాజకీయ రచ్చకు కారణమయ్యే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా టీడీపీ నేతల్లో సాగుతోంది. ఎమ్మెల్యేలంతా సక్రమంగా వివాదాల్లో జోక్యం చేసుకోకుండా ఉండేలా చూడాలని కోరటం తప్పేమీ కాదు. కానీ పై స్థాయిలో ప్రభుత్వ పెద్దలే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో ఇవన్నీ వదిలేసి కేవలం ఎమ్మెల్యేలకు మాత్రమే పద్ధతి ప్రకారం నడుచుకోవాలని చెబితే అది జరిగే పనేనా అన్నది ఎక్కువ మంది నేతలు ప్రశ్నిస్తున్న మాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.